సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఇది చాలా మందికి తెలియదు. సంక్రాంతి అనేది కేవలం పండుగ కాదు, ఇది ప్రకృతి మార్పు సూచన. ఈ రోజు సూర్యుడు ధనుసు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు ఉత్తర దిక్కు వైపు ప్రయాణం మొదలు పెడతాడు. పొలాలలో పంటలు కోతకు రావడం, గోదావరి కృష్ణా నదుల ఒడ్డున స్నానం చేయడం, కొత్త బియ్యం ఇంటికి రావడం, ఇవన్నీ రైతులకి ఆనందం. కాబట్టి సంక్రాంతిని పంటల పండుగగా, రైతుల పండుగగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ కాలంలో దేవతలకు పుణ్యకాలం, మనుషులకు శుభకాలం మొదలవుతుంది. అందుకే ఈ రోజున కొత్త బట్టలు ధరించడం, రంగులు వేయడం, అక్క చెల్లెళ్ళు గొబ్బెమ్మలు పెట్టడం, ఆవులకు ఎద్దులకు పూజలు జరుగుతాయి. ఇంటి ముందర రంగురంగుల ముగ్గులు, తలుపుల దగ్గర చెరుకు కట్టలు, ఆకాశంలో ఎగిరే పతంగులు, గంగిరెద్దులకు పూజలు, ఇవి సంక్రాంతికి నిజమైన ఆనందం. అందుకే సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, ప్రకృతికి కృతజ్ఞత చెప్పే రోజు. ఇది రైతుల కష్టానికి సెలబ్రేషన్ చేసుకునే రోజు. ఇంకా చాలా ఉన్నాయి సంక్రాంతి గురించి తెలుసుకోవాలంటే. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. లేకపోతే ఇక్కడ కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేసి సంక్రాంతి ఫుల్ వీడియో చూడండి.